హలో హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం ఉడిపి దగ్గరలో ఉన్న మాల్పే బీచ్కి వెళ్ళి మాల్పే బీచ్ నుండి మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కు బయలుదేరాం. సెయింట్ మేరీస్ ఐలాండ్కు బోట్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి 350 రూపాయలు వసూలు చేస్తారు. 30 నిమిషములు జర్నీ ఉంటుంది. ప్రతి ట్రిప్కు 50 నుండి 60 మంది వరకు ప్యాసింజర్లు ఎక్కుతారు. వారందరికీ కూడాను లైఫ్ జాకెట్స్ ఇస్తారు. వాళ్ళు లైఫ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత ప్రతి బోట్లలో వాళ్ళు ఇందులో కూడా ఆట పాట కనువిందు చేస్తూ ఉంటారు. మా గ్రూప్లో 32 మంది వెళ్ళగా అందులో సగం మంది బోట్లో మా వాళ్ళే ఉన్నారు. దాంతో మా గ్రూప్ వాళ్ళందరం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ సెయింట్ మేరీస్ ఐలాండ్ దగ్గరలోకి చేరుకున్నాం. అప్పుడు మేము మొదట్లో ఎక్కిన బోటు నుండి చిన్న చిన్న బోట్లలోకి మమ్మల్ని అందరినీ మార్చారు. ఆ చిన్న బోట్ల ద్వారా మేము సెయింట్ మేరీస్ ఐలాండ్కు చేరుకున్నాం. ఆ చిన్న బోట్లలో ఐలాండ్కు చేరుకున్నాక మా గ్రూప్ అందరం కూడా అక్కడ ఆర్చ్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ నుండి మాకు కేవలం 40 మినిట్సే టైం ఉండడం వల్ల త్వరగా అందరం కూడా ఈ ఐలాండ్ చూడడానికి ఎవరి మట్టుకు వాళ్ళు బయలుదేరిపోయాం. 1498 ఇయర్లో వాస్కోడా గామా కేరళలోని కాలికట్కు వెళ్లే ముందు సెయింట్ మేరీస్ ద్వీపంలోనే ఆగినట్లుగా హిస్టరీ చెబుతుంది. సెయింట్ మేరీస్ దీవి దాని యొక్క బసాల్ట్ రాతి స్తంభాలకు ప్రసిద్ధి. లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు పేలి లావా చల్లారాక ఈ రాతి స్తంభాలు ఏర్పడ్డాయని అందరూ చెప్తూ ఉంటారు. ఈ దీవిలో స్వచ్ఛమైన బీచ్లు, కొబ్బరి తోటలు, స్పష్టమైన నీళ్లు ఫోటోగ్రఫీకి మరియు విశ్రాంతికి చాలా అనుకూలంగా ఉన్నాయి. దూరంగా హాయిగా విశ్రాంతిగా గడపాలంటే ఇటువంటి దీవుల్లో ప్రయాణం లేచొస్తుంది. అగ్నిపర్వత లావాలతో ఏర్పడిన ఈ బసాల్టిక్ రాతి నిర్మాణాలు చాలా స్పెషల్. ఇక్కడ ఈ ద్వీపంలో సీసెల్స్తో కూడినటువంటి బీచ్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్న దీవిలో ఈ బసాల్ట్ రాతి స్తంభాలతో ఉన్న ఈ చిన్న దీవి ప్రేమికులు, భౌగోళిక శాస్త్రవేత్తలు, సాహస ప్రయాణికులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. ఈ ద్వీపంలో ఈ రాళ్ళు ముఖ్యంగా నీలాకాశం మరియు స్వచ్ఛమైన నీరు మరియు గోల్డెన్ కలర్లో ఉండే తెల్లటి ఇసుక. ఇప్పుడే సన్సెట్ అవుతుందండి, చాలా బాగుంది. కరెక్ట్ టైంకి మేము వచ్చాము ఈ బీచ్కి, ఈ ఐలాండ్కి. ఇది సెయింట్ మేరీ ఐలాండ్ అండి. ఈ ముందున కనిపిస్తున్న ఆర్ట్ చూసారు కదా, ఇది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అండి. ఇవి బీచ్ దగ్గరవన్నీ పడి ఉంటాయి కదా, దాంతో ఇలాగా చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్ ఆర్ట్స్ ఎంత చక్కగా తయారు చేశారో. ఇక్కడ చిన్న పెద్ద అందరూ హ్యాపీగా ఆడుకునేలాగా చిన్న చిన్న పార్కులు, తర్వాత ఉయ్యాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు. మా రిటర్న్ జర్నీ లాస్ట్ బోటు వచ్చేసినందువల్ల మేము ఇక్కడతో తిరిగి ప్రయాణం చేసి బ్యాక్ మాల్పే బీచ్కు చేరుకున్నాం. కర్ణాటకలో ఉన్న ఈ మాల్పే బీచ్ నడక మార్గం సుమారు 450 మీటర్ల పొడవు ఉంటుంది. ఒకవైపు అరేబియా సముద్రం, మరొక వైపు స్వర్ణ నది యొక్క బ్యాక్ వాటర్స్ అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఈ మాల్పే బీచ్ బంగారు రంగు శాండ్తో కూడిన అందమైన సముద్ర తీరం. ఇక్కడ పారాగ్లైడింగ్, జెట్ స్కీయింగ్ లాంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని స్కై గాడెస్ అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.